ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు చిన్న రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. అది ఏంటంటే ఉల్లిపాయ టమాటా చట్నీ చూపిస్తున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. చూడండి, నేనైతే ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకున్నాను, ముక్కలు తరుక్కున్నాను సన్నగాను. పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను, టమాటాలు ఒక 3-4 తీసుకున్నాను. ఇప్పుడు ఇదేం చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. 4-5 చెంచాలు ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోండి. దీన్ని ఇప్పుడు చక్కగా కలిపేసుకొని బాగా వేగనిద్దాం. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు మనం టమాటా వేసేసుకుందాం. పచ్చడి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు వేరే బాండీ పెట్టేసుకొని 2 చెంచాలు నూనె వేసుకుందాము. 2 మిరపకాయలు, కొంచెం ఇంగువ వేయించేసుకుందాం. చూడండి, టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇంగువ 2 మిరపకాయలు వేయించుకునేవి ఇందులో వేసేద్దాం. దీన్ని చల్లార పెట్టేసుకొని పచ్చడి చేసుకుందాం. చూడండి, పచ్చడి తయారైపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. 2 చెంచాలు నూనె వేసుకోండి, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు పోపు ఇందులో వేసేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటా ఉల్లిపాయ పచ్చడి తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.